దీంతో మేము గెట్ టుగెదర్ చేయడం వల్ల చాలా ధన్యమైన జీవితంగా ఎందుకంటే కలుస్తామో లేదు. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయినప్పుడు 2021లో మా స్టాఫ్ అందరూ అప్పుడు కలిసి తర్వాత మాకు ఎవరు కలవలేదు. 4 ఏళ్ళు అయిందండి 2021 28 ఫిబ్రవరి. నేను దావత్ చేస్తామండి. దావత్ చేస్తే మీరు వచ్చారు కానీ మీరు తినలేరు. కర్మ పీరియడ్ ఉండే కర్మ పీరియడ్లో తినండి అంటే కూడా తినేటట్టు లేదు. ఈరోజు కూడా ఫిబ్రవరి 28 సేమ్ డేట్ కలిసినారు. సేమ్ డేట్ పంతొమ్మిది 97లో నేను బోయేపల్లి యూపీఎస్ హెడ్ మాస్టర్గా వచ్చి ఆ తర్వాత ప్రమోషన్ పైన ఇన్ఛార్జ్ హెచ్ఎంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రైమరీ నుండి యూపీఎస్ అహ్లాపూర్లో రావడం జరిగింది. సారు పెద్దలు నరసింహుడు సారు కుర్చీతో సహా సీట్తో సహా ఆయన టీచర్ పెట్టి వెళ్ళడం జరిగింది. కొత్తలో నేను ఏమనుకున్నానంటే ఢిల్లీ మల్లయ్య తర్వాత వెంకట్రాముడు ఇద్దరిని ఊరు పుట్టిందంట. ఎక్కడో ఏం ఊరు ఏం చేస్తారు అప్పుడేం చేస్తారు ఈ భయంతో నేను ఏం చెప్తున్నా అంటే ఆర్డర్ ఆర్డర్ ఏ చేసినా కూడా మనం రూల్ ప్రకారంగా పోవాలి. ఏ తప్పు చేయదు. తప్పు చేస్తే ఒకరోజు మన కోపం వచ్చి 2000లో నవంబర్ 30 నిర్మల టీచర్ తర్వాత స్వరూప టీచర్ ఆ తర్వాత ముగ్గురు తర్వాత 2000 వచ్చారు మీ తర్వాత మీరు వచ్చారు 2013 నవంబర్ తర్వాత 2002లో ఉమారాణి టీచర్, సావిత్రి టీచర్, తర్వాత శ్యామరాయ్ టీచర్, సత్తుబాయి టీచర్, తర్వాత అమృత టీచర్ వీళ్ళంతా మా పిల్లలనే అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత నాకు టీచర్పేట నుంచి మా జేకే గారు అన్నారే జే కృష్ణయ్య గారు రావడం కొండంత మనం వచ్చిందా అంటే అనుసారం నాకు మంచి కోఆపరేట్ చేస్తుండే మంచి కాకపోతే ఏంటంటే కుమారాన్ని టీచరు లైన్లో నిర్వహించిన ప్రేయర్ చేసినప్పుడు మొత్తం అటెండెన్స్ తీసుకోబడుతుంది. టీచర్ తీసుకుంటుండే ఎవరు రాలేరు వాళ్ళు లిస్ట్ తయారు చేస్తుండే. పోతున్నాడు అని మన బాడు సార్ పట్టుకోబోతుంది. ఇంటికి పోయి ఎవరైతే రాలేరో వాళ్ళు గంపల్లో దాక్కున్నా గొడ్డాలు పెట్టుకుని దాక్కున్నా కూడా తల్లిదండ్రులు ఉంటారా ముందు వాళ్ళ ముందు వాటి పక్కన ముందు తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటుంది తెలుసా? తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటుంది అరే ఎందుకు కొడుతున్నావు అరే కొట్టువే డై అని అనుకుంటే బాడు సార్ ఇక్కడ నేను కొడుతున్నాను కానీ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటుంది. కానీ మంచి సహకారం అందించినటువంటి గ్రామం అది. విలేజెస్లో చాలా మంచి విలేజెస్ అలాంటి నేను అనుకుంటా గోల్డెన్ పీరియడ్ లాగా ఉండేది. అన్ని సౌకర్యాలు కల్పించారు. తర్వాత లేకపోతే విద్యా విషయంలో విద్య అనేది నేను కనిపించేటప్పుడు ఎడ్యుకేషన్ చెప్తాను. ఏది చదువు ప్లస్ సంస్కారం తర్వాత మన భారతీయ సంస్కృతి అనేది మన ఉపనిషత్తుల్లో ఋగ్వేదాల్లో యజుర్వేదాల్లో పురాణాల్లో ఉన్నటువంటి సంస్కారం సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి అనేది వస్తున్నప్పుడు దానికి సంస్కారం ఎంతేం వస్తుంది? చదువు ద్వారా చదువు సంస్కారం అవలంబితం. ఈ 3 కలయికతోటే మనకు విద్య వస్తుంది. విద్య అనేది ఉట్టిగా రాదు. చదువుల తల్లి సరస్వతి దేవి ఉట్టిగా దండంలో దిగదు. మనం శ్రమ కూర్చి బాగా కష్టపడితేనే
మనకు తప్పనిసరిగా మనకు చదువు అనేది వస్తుంది. చాలామంది పిల్లలు చెప్పిండ్రు కానీ నేను చదవకపోతే నేను నాకు అంత స్వేర్ లేకుండే, నేను చదువులో చాలా వెనుకండి ఉంటుంది. తర్వాత 10వ తరగతి చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని కొందరు అన్నారు. నేను ఇప్పిస్తాను, నాకు తెలిసిన కానీ నేను చెప్తున్నా. ఒక చార్ట్ తీసుకొచ్చి నేను అందులో విద్యార్థి లైఫ్ చేసి ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి, ఎంఈసి గైడ్లైన్స్ ఇవ్వని గైడ్లైన్స్ ఎవరికి వెళ్ళారు. నేను చదవకపోతే నాకు చెప్పింది కదా అనేది చెప్పింది కదా. అయితే ఆ గైడ్లైన్స్ చార్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ క్లాస్ ఒక గంట సేపు నేను తీసుకున్నాను. ఈ మీరు చదివిన తర్వాత స్వరూప టీచర్కి స్వాగతం. ధన్యవాదాలు మేడం. స్వాగతం సార్, రండి దయచేసి. స్వరూప టీచర్ చాలా చక్కగా అయిపోయారు, రూపురేఖలు మారిపోయి. అయితే మంచి కోఆపరేషన్తో అయితే లోపల మేడం ఉన్నారు కుమార్ లోపల ఇద్దరు. ఏం చేయాలి, ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది, మనం తొందరగా జీవితంలో సర్దుబాటు చేసుకుంటూ మనం ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది అని చార్ట్ తీసుకొచ్చి ఎంపీ తీసుకుంటే ఏమవుతుంది, బైపీ తీసుకుంటే ఏమవుతుంది, సి తీసుకుంటే ఏమవుతుంది, ఈ డోర్ అన్ని ఎంపీ తీసుకుంటే నాకు డౌట్ మనం పోవచ్చు, సైన్స్ గ్రూప్లో పోవచ్చు, తర్వాత ఇంజనీరింగ్ చేయకపోవచ్చు, మనం అదేంటి లా చేయొచ్చు, అన్ని ద్వారా తెలుసుకుంటే. ఈ బైక్ తీసుకుంటే కేవలం మనం డాక్టర్ తప్ప వేరే మార్గాలు ఉండవు అని నేను గట్టిగా మీకు చెప్పినాను. అయితే మీరు మీ పిల్లలను ఒక స్థాయికి మంచి స్థాయికి తీసుకొచ్చేటట్టు మంచి చదువులు ఏ చదివితే బాగుంటుంది. ఆ జ్ఞతకు వచ్చింది కదా, అంటే ఐడియాకి వచ్చింది కదా, ఐడియాను మీరు ప్రోత్సాహం కల్పించి మీ పిల్లలను ఆ పద్ధతి ఆ వేలో మంచి ప్రజలు తెచ్చారు. తర్వాత ఇది 1 to 15 చేస్తారు. ఆ తర్వాత 16 వచ్చింది. తర్వాత ఎక్కడ ఉన్నా పక్కన ముందే ఉన్నట్టు తెలియదేయాలి నేను కూడా ఇది 18 ఏళ్లకు తర్వాత 25 ఏళ్ళకి My love is gone, my love is gone, my love is gone, my love is gone. Poe, poe, love is gone. It's gone, it's gone, it's gone, my love is gone. తర్వాత 35 ఏళ్ళు ఎట్లుండో చూడండి.
అదే 45 ఏమవుతుంది అదే సినిమా మంచి తెలిసి మానవుడిగా 50 పుస్తకం రంగం ఆవేశాలు భాషాలు సంసారం అనుబంధం తప్పు చేసి పప్పు అది దాంట్లో తెలియని పడుతుంది సాగరం నాదే